ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన శిరడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఓం శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9300556240. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్యలో నైపుణ్యత లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు ఏర్పడటం, ఆర్థిక ఇబ్బందులు కలగటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పరిష్కారం గురువుగారు ఫోన్లో స్వయంగా చెప్తారండి. మా రిలేటివ్స్ కూడా నా వీడియోస్ చూసి ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారంటండి. వారికున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగాయంట ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ 3 పువ్వులలో ఒక పువ్వును తాకమ్మా, తీయటి శుభవార్త చెబుతాను. నీ కోరిక తీరుతుంది తల్లి, నీ కల నెరవేరబోతుంది. నా మీద నమ్మకం ఉంటే 2 నిమిషాలు విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే గులాబీ పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. బిడ్డ, నీకు ఇష్టమైనవన్నీ దూరమైనాయని ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి, చాలా దిగులు పడుతున్నావు కదా. బాబా అన్నీ ఇచ్చినట్టే ఇస్తున్నావు, కానీ తీసేసుకుంటున్నావు బాబా. ఇది నీకు ఎంతవరకు న్యాయం తండ్రి అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా. బిడ్డ, ఒకటి చెప్పనా, ఏదైనా పోయింది అంటే అది ఖచ్చితంగా నీకు దొరికే తీరుతుందమ్మా. అది వస్తువైనా కావచ్చు, బంధమైనా కావచ్చు, స్నేహమైనా కావచ్చు, ఏదైనా సరే తల్లి నువ్వు తిరిగి పొందుతావు. నీ బాధ చూడలాగే తల్లి, నీకొక మంచి పరిష్కారం చెప్తామని ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా. నేను చెప్పే ఈ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు జపించావంటే నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే అది నీ దగ్గరికి వస్తుంది తల్లి. బంగారమైన, మనశ్శాంతైన, వస్తువైన, వాహనమైన, స్నేహమైన, మనుషులైనా ఏదైనా సరే నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీ దగ్గరికి చేరుతుంది తల్లి. 100% నేను గ్యారంటీ ఇస్తానమ్మా. మరి నా మీద నమ్మకంతో ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించు తల్లి అని అయితే మన బాబాగారు, గులాబీ పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఆ మంత్రం ఏమిటి అన్నది నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్. కార్తవీరాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లాభ్యతే. మరొకసారి చెప్తానండి. కార్తవీర్యాజునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లాభ్యతే. ఈ మంత్రం జపించిన వారికి చాలామందికి అయితే వాళ్ళ కోరికలు తీరాయండి. మీరు ఈ వీడియో నేను ఇది పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. కార్తవీర్యాజునో నామం అని మీరు కుట్టారు అంటే యూట్యూబ్లో వస్తుందండి, ఒకసారి సెర్చ్ చేయండి. మీరు కామెంట్స్ చదవండి ఫ్రెండ్స్. ఈ మంత్రం జపించిన వారందరికీ కూడా ఎంతో మంచి జరిగిందంట ఫ్రెండ్స్. బైక్ అనేది కూడా పోయిన బైక్ దొరికిందంట. అలాగే మా చుట్టాల్లోనండి మా మా అత్తయ్య గారు అనమాట, వాళ్ళ బైక్ పోయిందనమాట. ఎవరో పట్టుకుపోయారనమాట. నేను అప్పుడు ఈ మంత్రం చెప్పాను ఫ్రెండ్స్. ఈ మంత్రం చెప్పాక వాళ్ళు జపించారండి. జపించిన కొద్ది రోజులకే బండి అనేది దొరికేసింది ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యమండి, అబద్ధం కాదు. అలాగే ఒక పెద్ద యూట్యూబర్ ఉన్నారండి, ఆంటీ గారే చెప్పారనమాట. ఆంటీ గారు చెప్పినప్పుడు నేను విన్నానండి. అప్పుడు తెలిసిందండి ఈ మంత్రం గురించి. ఆవిడ కూడా వాళ్ళ పాప హ్యాండ్ బ్యాగ్ అనేది, ల్యాప్టాప్ అనేది ట్రైన్లో ఒక దొంగ పట్టిపోయాడంటండి. వాళ్ళ అమ్మాయి చాలా బాధపడిందంటండి. ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయంట. అప్పుడు ఈ ఆంటీ గారు ఏం చేశారంటే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించారంట ఫ్రెండ్స్. మొత్తం మీద పోలీసుల ద్వారా ఆ బ్యాగు, ల్యాప్టాప్, పోయిన వస్తువులన్నీ దొరికేసాయంట ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యమండి, నేను అబద్ధం చెప్పడం లేదు. ఇలా వస్తువులు అయినా సరే ఫ్రెండ్స్, అలాగే బంధమైనా సరేనండి, మనశ్శాంతి అయినా, పరువు ప్రతిష్టలైనా ఏదైనా సరేనండి, మీకు ఏది పోయింది అని బాధపడుతున్నారో అది ఖచ్చితంగా మీకు మళ్ళీ తిరిగి మీ వద్దకు చేరుతుందండి. ఈ మంత్రం జపించడం వలన అంత పవర్ఫుల్ మంత్రం అండి.
మీరు ఒక్కసారి యూట్యూబ్‌లో ఆ వీడియో చూసి కామెంట్స్ చదవండి. అది మంత్రం జపించిన వారికి ఎంతమందికి మంచి ఫలితం వచ్చిందో కామెంట్స్‌లో పెట్టుకున్నారండి. ఇలా మా చుట్టాల్లో చెప్పాను కదండీ! వాళ్ళకి మంచి జరిగింది. ఆంటీ గారి వాళ్ళకి మంచి జరిగిందండి. కాబట్టి మీరు కూడా బంగారం పోయినా సరేనండి, వస్తువులు పోయినా సరే, ఒకవేళ బంధం దూరమైనా సరే, మనశ్శాంతి, పరువు ప్రతిష్టలు ఏదైనా సరే, మీరు దేని గురించైతే బాధపడుతున్నారో అది చెప్పుకొని ఈ కార్తవీర్యార్జున స్వామికి ప్రతిరోజు మీరు స్నానం చేసిన తర్వాత 21 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. మీకు టైం ఉంది, వీలు కుదురుతుంది అనుకుంటే 108 సార్లు జపించండి ఫ్రెండ్స్. చాలా త్వరగా మంచి ఫలితం అనేది పొందుతారండి. ఇది అక్షరాల సత్యం. మరి తప్పకుండా మీరు ఈ మంత్రం జపిస్తారని, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు పసుపు రంగు చామంతి తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నువ్వు ఎవరి గురించైతే మనసులో అనుకుంటున్నావో వారికి నీపై ఎలాంటి అభిప్రాయం ఉందని, నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో నీకు తెలియజేస్తాను బిడ్డా. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను బాబా. ఏదైనా ఒక సహాయాన్ని ఏదో ఒక రూపంలో అందించండి తండ్రి. మనసంతా కూడా తల్లడిల్లిపోయేలాగా బాధపడుతున్నావు కదా తల్లి. నీకు కావలసిన సహాయాన్ని తప్పకుండా నీ బాబా తండ్రి అనుగ్రహిస్తాడు తల్లి. నమ్ము. నీ పనిలో విజయ ప్రాప్తి రాసి ఉందమ్మా. రకరకాలుగా నీకు సహాయ సహకారాలు అందుతాయి తల్లి. నువ్వు చేసిన దాన్ని బట్టే ఎలాంటి ఫలితాన్నైనా సరే పొందుతావు. నీపై ఈ సాయి తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా ఉందమ్మా. నీకు అనేక పాపకర్మల నుండి బయటపడే మార్గం ఉంది. నువ్వు జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది ఎలాంటి పరిస్థితి అయినా సరే భగవంతుడి యొక్క పాదాలను విడిచిపెట్టవద్దు తల్లి. నీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా మనసులో నింపుకో. అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి మంచి జరుగుతుంది తల్లి. ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండు. ఆయనే అంతా చూసుకుంటారు. నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా దుఃఖిస్తున్నావో వారి ప్రేమని నువ్వు తప్పకుండా పొందుతావు తల్లి. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న బహుమతి. పోతే నువ్వు ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ అసలు ఇది జరుగుతుందా లేదా, మా ప్రేమను నేను పొందగలనా లేదా, మాకు ఎలాంటి ఆటంకం లేకుండా వివాహం జరుగుతుందా లేదా, అంటే జరగదా అనే అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమితం లేకుండా చేసుకుంటున్నావమ్మా. అంతా నా బాబా చూసుకుంటాడు అని నా మీద నమ్మకంతోటి నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి. మనసులో ఎలాంటి దుఃఖం లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని నువ్వు సంతోషంగా ఉండు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తిని త్వరలోనే మంచి భాగస్వామిగా పొందే అవకాశం నీకు రాసిపెట్టి ఉంది తల్లి. తరం నువ్వు చేయవలసిన పని ఒకటే ఉందమ్మా. అది ఏమిటి అంటే నీ బాబా తండ్రిని ధ్యానిస్తూ ఉండు. దానివల్ల నీకు సకలం చేకూరుతాయి తల్లి. ఫ్రెండ్స్, చామంతి పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు మందార పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నువ్వు కోరుకున్నది నెరవేరుతుందమ్మా. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నది తీరుతుంది. నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారితో నా ద్వారకామయిలోకి అడుగు పెడతావు. అనుకున్నవన్నీ పొందాలి అని అనుకోవటం తప్పు కాదు. కానీ దాని గురించి వచ్చేటటువంటి ఆటంకాలను ఎదుర్కోవటం కోసం కొంచెం ఓపిక సహనంతో ఎదురు చూడాలి తల్లి. అలాంటి పరిస్థితుల్లో ఓర్పుగా అయినా సరే, ఎలాంటి కఠినమైన సంఘటనలు నువ్వు ఎదుర్కోవలసి వచ్చినా సరే వాటన్నిటినీ కూడా దాటుకుని నీకంటూ ఒక పట్టుదల, ధైర్యం, అలాగే నువ్వు కోరుకున్నటువంటి పనిలో నీకు తప్పకుండా విజయం కలుగుతుంది తల్లి. ముందుగా నువ్వు నా మీద నమ్మకంతో ఉండాలి. నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకుండా మనసులో ఉన్న విషయాలన్నీ బయట పెట్టడం నీకు అంత మంచిది కాదు తల్లి. నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి. అలాగే ఎంతో సున్నితమైన మంచి మనసు కలదానివి. నువ్వు ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి తల్లి. నీకంటూ కొన్ని కలలు ఉన్నాయి కదా, వాటిలో ఎలాంటి తప్పు లేదు. నీలో నాకు నచ్చనిది ఏమిటి అంటే విపరీతమైన కోపం. నీలో ఆ కోపం అన్నది చాలా పెరిగిపోతుంది తల్లి. మంచి మనసు వారికే కోపం అనేది ఉంటుంది. కానీ ఆ కోపం వల్ల ఒక్కొక్కసారి సమస్యలు వస్తాయి తల్లి. అందుకే నువ్వు శాంతంగా ఉండి ఆ కోపాన్ని తగ్గించుకో బిడ్డా. ఈ చిన్న లోపాన్ని నువ్వు తగ్గించుకుంటే నువ్వు నా ప్రేమైన బిడ్డవు తల్లి. అలాగే కొందరు నీ చుట్టూ చేరి నిన్ను ముంచెత్తుతారు.
అలాంటి వారి గురించి కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. వారి అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి మంచిని మర్చిపోయి నీకు కీడు తలపెట్టాలని అందరిలోనూ నిన్ను కించపరుస్తూ వాళ్ళు ఆనందిస్తారు. కానీ ఇదంతా కూడా నేను చూస్తూ ఊరుకోను బిడ్డ. జీవితాంతము కూడా వాళ్ళు గుణపాఠం నేర్చుకునేలాగా వాళ్ళకి నేను బుద్ధి చెబుతాను. ఇప్పుడు నువ్వు కాస్త సహనంగా ఉండి ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకుని దేనికైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. నీ బంగారు భవిష్యత్తుని నువ్వే నీ చేతులారా పాడు చేసుకోకుండా ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా అంటే చాలా మంచిది తల్లి. ఫ్రెండ్స్, మందార పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. మరి ఈ రోజైతే మన బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.